I'm Dr. Neeraja, Chief Fertility Specialist, Dr. Neeraja's Fertility and Gynec Center, KPHB 6th base. So our main aim is to make you fertile. ఇంకొక టాపిక్ చూద్దాం. ఇన్ఫర్టిలిటీ బేబీస్ హెల్దీగా ఉంటున్నారా, ఏమైనా లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయో తెలుసుకుందాం. సో మనకు ఇన్ఫర్టిలిటీ ఇన్సిడెన్స్ తీసుకున్నామంటే ఎవ్రీ 1 couple in 5 couples లో బిట్వీన్ 30 to 39 years గ్రూప్ ఏజ్ తీసుకున్నామంటే 5 couples లో ఒకరు ఇన్ఫర్టిలిటీ కోసమని వస్తున్నారు మన దగ్గరికి. సో అంత ఇప్పుడు ఇన్సిడెన్స్ అంత ర్యాంపెంట్ గా ఉంది. సో ఐవీఎఫ్ అనేది ఇట్స్ ఎ హోప్ ఫర్ మెనీ కపుల్స్ అన్నమాట. సో ఐవీఎఫ్ దీని వల్ల బేబీస్ ఏమైనా అఫెక్ట్ అవుతున్నారంటే చాలా స్టడీస్ చేశారండి. షార్ట్ టర్మ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా, లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని. బట్ ఐవీఎఫ్ ఇస్ సేఫ్ ప్రొసీజర్. It's a harmless procedure. No short-term effects on the baby. No long-term effects on the baby. It's perfectly safe procedure అని చెప్పొచ్చు. And we get healthy babies అని చెప్పొచ్చు. సో జనరల్ గా ఏమేం ప్రాబ్లమ్స్, మైనర్ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉండొచ్చు. జనరల్ గా మనం వీళ్ళకి ఏం చేస్తాము, కొంతమంది పేషెంట్స్ ప్రొఫైల్ ని బట్టి మనకు ఫ్రెష్ ట్రాన్స్ఫర్ కాకుండా ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అడ్వైస్ చేస్తాం. అంటే ఎంబ్రియోస్ 1 month ప్రిపేర్ చేస్తాము, ఫ్రీజ్ చేసి నెక్స్ట్ మంత్ ఎండోమెట్రియం లైనింగ్ తయారు చేసిన తర్వాత ఆ ఫ్రీజ్ ఎంబ్రియోస్ ని థా చేసి మనం ఎంబ్రో ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. దీని వల్ల ఒక్కొక్కసారి బిగ్ బేబీస్ వచ్చే అవకాశం ఉంటుంది. మనకి మామూలుగా ఇండియాలో యావరేజ్ వెయిట్ ఆఫ్ ద బేబీ 2.5 to 3 kgs. సో ఈ ఎఫ్ఈటి, ఈ ఐవీఎఫ్ లో ఎఫ్ఈటి ప్రొసీజర్ ద్వారా ఎంబ్రియోస్ పెట్టడం ద్వారా మనం కొంచెం బిగ్ బేబీస్, ఇది ఒకటి మైనర్ కొంచెం కాంప్లికేషన్ అంటామో చూద్దాం, అదొకటి చెప్పొచ్చు. ఇంకొకటి ఏంటంటే జనరల్ గా మనకు ఐవీఎఫ్ అడ్వైస్ చేసే మనకు వచ్చే పేషెంట్స్ ఏజ్ చూస్తే 35+ ఉంటుంది. ఎవరు 35 లోపల డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ట్రై చేస్తుంటారు కాబట్టి ఎవరు ఐవీఎఫ్ చెప్పినా ఇండికేషన్ ఉన్నా కూడా చాలా మంది రారు. సో ఈ 35 years తర్వాత చాలా మందికి హైపర్ టెన్షన్, డయాబెటీస్, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లమ్స్ అని వేరే మెడికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో దాని వల్ల పేషెంట్ ప్రాబ్లం అవుతుందే కానీ దానివల్ల ముందే డెలివరీ అవ్వడము, ఒకవేళ వాటి వల్ల ఇంకా ముందే మదర్ కోసం డెలివరీ చేయడము 34 weeks ముందే, ప్రీమెచ్యూర్ బేబీస్ అంటే ముందే డెలివరీ చేయడం వల్ల ఒక్కొక్కసారి ప్రీటర్మ్ బేబీస్, లో బర్త్ వెయిట్ బేబీస్ దాని వల్ల రావడం జరుగుతుంది. ఇంకొకసారి ఏమంటే మనం మామూలుగా ఐవీఎఫ్ పద్ధతి ద్వారా ఒక్క ఎంబ్రియో కాకుండా 2 embryos పెట్టడం జరుగుతుంది. దీని వల్ల ట్విన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మామూలుగా సింగిల్ బేబీ ఉంటే మనకు 40 weeks, 39 to 40 weeks వరకు కంటిన్యూ చేస్తాం. ఒక్కొక్కసారి ట్విన్స్ ఉంటే నార్మల్ సింగిల్టన్ ప్రెగ్నెన్సీ కంటే ట్విన్స్ లో ఒక్కొక్కసారి ముందే డెలివరీ అయిపోయే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ ఉమ్ము నీరిపోవడము 34 weeks వేరే ఇండికేషన్స్ వల్ల డెలివరీ చేయడం వల్ల, ముందే డెలివరీ చేయడం వల్ల ట్విన్స్, ప్రీటర్మ్ బేబీస్, ప్రీమెచ్యూర్ బేబీస్, లో బర్త్ తక్కువ వెయిట్ ఉండే బేబీస్ పుట్టడము, ఒకవేళ దీని వల్ల కొంచెం ఐసీయూ స్టే, ఎన్ఐసీయూలో బేబీస్ ఎక్కువ రోజులు ఉండడం జరుగుతుంది. సో ఇవన్నీ కొన్ని చిన్న చిన్న కాంప్లికేషన్స్, ఇవన్నీ కరెక్టబుల్ కాంప్లికేషన్స్ అని చెప్పుకోవచ్చు. అందుకని ఇప్పుడు ఈ ట్విన్స్ కూడా మనకు కాంప్లికేషన్ రాకుండా ఇప్పుడు ఏం చేస్తున్నామంటే అన్ని సెంటర్స్ లోన సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్, ఒక్క ఎంబ్రియో, గుడ్ ఎంబ్రియో, డే 5 అంటారు, డే 5 బ్లాస్టోసిస్ ట్రాన్స్ఫర్, సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. దానివల్ల మనకు ఆ ట్విన్స్ కాంప్లికేషన్ కూడా ఆల్మోస్ట్ నిల్ అని చెప్పొచ్చు. మామూలుగా మనకు నేచురల్ ప్రెగ్నెన్సీ రిస్క్ ఆఫ్ అబ్నార్మాలిటీస్ ఫర్ ద బేబీస్ ఇన్ జనరల్ పాపులేషన్ లో తీసుకుంటే 3 to 4% ఉంటుంది. ఇన్ ఐవీఎఫ్ బేబీస్ లో తీసుకుంటే ఆ 3 to 4% 1% ఎక్కువ ఛాన్సెస్, అంటే 5% ఇస్ వెరీ నెగ్లిజిబుల్. ఫైనల్ గా బేబీ మీద షార్ట్ టర్మ్ ఎఫెక్ట్స్ కానీ లాంగ్ టర్మ్ హెల్త్ ఎఫెక్ట్స్ కానీ ఏమి ఉండవు. కాబట్టి ఒకవేళ కపుల్ కి డాక్టర్ ఒకవేళ ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తే దే కెన్ గో హ్యాపీలీ వితౌట్ ఎనీ హెజిటేషన్. థ్యాంక్ యూ.